వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరికి మాత్రం ఉప ఎన్నికలు వస్తాయి. డెఫినెట్ గా అసలు 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి గతంలో కేటీఆర్ గారు అన్నారు. ఎక్కడ 10 నియోజకవర్గాలు వెళ్ళినా కూడా త్వరలో ఇక్కడ ఉప ఎన్నికలు రాబోతున్నాయి అని చెప్పేసి మాట్లాడడం అనేది జరిగింది. ఇప్పుడు తీరా చూస్తే 8 మంది మాత్రం అసలు పార్టీలు మారలేదు. వాళ్ళ పార్టీలోనే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ కి మారలేదు. ఇక్కడ ఏం సాక్ష్యాలు లేవన్నట్టు కూడా స్పీకర్ గారు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరి గారు ఉన్నారు. ఇక దానం నాగేందర్ గారు అయితే ఈ రోజు ఒక మాట చెప్పారు. సరే, నేను ఆ పార్టీలోకి వెళ్ళినట్టు కేసీఆర్ గారు అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీకి, ఆయన ఏమైనా ఖండించిండా, లేకపోతే ఆయన ఏమైనా వివరణ కోరిండా, లేదు నువ్వు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నావు, సో ఎందుకు వెళ్ళినావో డెఫినెట్ గా పార్టీకి చెప్పాలి అంటూ కూడా కేసీఆర్ గారు ఏమన్నా అడిగిందా? కేటీఆర్ గారు కూడా ఇప్పటివరకు నన్ను అడగలేదు. సో నేను ప్రాక్టికల్ గా ఏ పార్టీలో ఉన్నా, ఏం చేస్తున్నా, రేపు ఒకవేళ రాజీనామా చేస్తానా లేదా అనేది 4వ తారీఖు వరకు అంటే 4వ తేదీ నాడు ప్రకటిస్తా అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో మరి 4వ తేదీ నాడు దానం నాగేందర్ గారు ఏం చెప్పబోతున్నారు స్పీకర్ కి అన్నది తెలంగాణలో ప్రస్తుతం ఉత్కంఠగా నెలకొంది. ఎందుకంటే రాజకీయ వర్గాల్లో రేపు ఒకవేళ వస్తే కేరళ కావచ్చు, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలతో పాటు ఖైరతాబాద్ ఉప ఎన్నికలు రావాలి. ఒకవేళ దానం నాగేందర్ రాజీనామా చేసే, స్పీకర్ చెప్పేంత వరకు దానం నాగేందర్ ఆగడు. డెఫినెట్ గా ఒకవేళ పరిస్థితులు చేయి దాటిపోయినాయి, ఇప్పుడు కడియం శ్రీహరి అయినా సరే ఏ ఫోటోలు అంటుండో, ఇంకేదో అంటుండు. సార్ నా కూతురు కోసం నేను సపోర్ట్ గా ఉన్నా, వాళ్ళు ఏదో కన్వేసుకున్నారా అని చెప్పిన దానం కడియం శ్రీహరి నడుస్తుంది. దానం నాగేందర్ ఏకంగా బీ ఫామ్ మీద పోటీ చేసిండు కదా, కాంగ్రెస్ బీ ఫామ్ మీద. సో మరి అది ప్రాక్టికల్ గా మాత్రం అస్సలు సెట్ కాదు. ఒకవేళ వస్తే ఖైరతాబాద్ కి ఇటు కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలతో పాటు ఇక్కడ మన ఖైరతాబాద్ లో ఉప ఎన్నికలు రావాలి. లేదా మరి స్పీకర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. స్పీకర్ గారి పరిధిలో ఉంది కాబట్టి దానం నాగేందర్ గారు నేను ఎలాంటి కామెంట్స్ చేయలేను. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయాలు కాబట్టి, స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి విషయాలు నేను బహిర్గతంగా చెప్పలేను. సో నా అఫిడవిట్ ఏంటనేది నేను డెఫినెట్ గా 4వ తేదీ నాడు స్పీకర్ గారి దగ్గరికి వెళ్తా. మా అంటే మా నాయకులతో కావచ్చు, అలాగే అడ్వకేట్లతో కూడా మాట్లాడుతున్నా. వాళ్ళు ఏం సూచనలు ఇస్తారు, అలాగే మరి నిజంగా రాజీనామా చేయాల్సి వస్తే తర్వాత విషయాలు నేను తర్వాత చెప్తా అని చెప్పేసి దానం నాగేందర్ గారు చెప్పినటువంటి విషయాలు. మన ఖైరతాబాద్ లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.